వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ ఆర్మీ అనమాట. గ్రూప్ సి వేకెన్సీస్ కోసం అయితే మనకి HQ21 మూమెంట్ కంట్రోల్ ద్వారా అయితే మనకి అప్లికేషన్స్, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th మార్చ్ 2023 అనమాట. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. కింద అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ ఇన్ ట్రాన్సిట్ క్యాంప్స్, మూమెంట్ కంట్రోల్, మూమెంట్ ఫార్వర్డ్ డిటాచ్మెంట్స్ అనమాట. అక్కడైతే ఈ ట్రాన్సిట్ క్యాంప్స్లో వర్క్ చేయడం కోసం అయితే ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. MTS అనమాట, అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సఫాయి వాళ్ళ, క్లీనింగ్ సంబంధించి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాషర్ మ్యాన్ సంబంధించి 8 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మెస్ వెయిటర్, మెస్కి సంబంధించి 13 అయితే ఉన్నాయి. మసల్చి అంటే కుక్కి సంబంధించినటువంటి హెల్పర్ అనమాట, ఇవి అయితే 8 అయితే ఉన్నాయి. ఇంకా కుక్ 34 అయితే ఉన్నాయి. ఇంకా బార్బర్, హెయిర్ కటింగ్ ఇదైతే 8 అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నిటికి కూడా మనకి 18 to 25 ఇయర్స్, అంటే 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా 3 years ఫర్ OBC and CL, ఇంకా 5 years ఫర్ SC ST ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అనమాట, అంటే లాస్ట్ డేట్కి అయితే మనం క్రూషియల్ డేట్కి అయితే చూసుకోవాలన్నమాట. అంటే 10th మార్చ్ 2023కి మనకు ఈ 18 to 25 ఇయర్స్ అయితే చూసుకోవాలి. మనకి పే స్కేల్కి సంబంధించి 5,200 రూపీస్ పే బ్యాండ్ ఏదైతే ఉందో మనకి 20,200 రూపీస్ బేసిక్తో అయితే పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అయితే అవుతుంది. 25,000 ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ 10th క్లాస్ అయితే ఇచ్చారనమాట. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనమాట. ఇంకా ఆ ట్రేడ్లో అయితే మనకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే ఉంటుంది. ఇక్కడ మనకి డిజైరబుల్ ఇచ్చారు, అంటే మస్ట్ అయితే కాదనమాట, ఉంటే కనుక ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. MTS సఫాయి వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. వాషర్ మ్యాన్కి సంబంధించి 10thతో పాటు మస్ట్ బి ఏబుల్ టు వాష్ మిలిటరీ సివిలియన్ క్లాత్స్ని వాష్ చేయగలగాలి. ఇంకా మెస్ వెయిటర్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అయితే అడుగుతున్నారనమాట. మెస్ ఇంకా మసల్చి, ఇంకా 10th క్లాస్తో పాటు ఆ ట్రేడ్లో అయితే మన కుకింగ్కి హెల్పింగ్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా మనకి ఇక్కడ కుక్కి సంబంధించి ఇండియన్ కుకింగ్లో అయితే కనుక ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇదైతే ఉంటే కనుక ప్రిఫరబుల్, లేదంటే కనుక ప్రాబ్లం ఏం లేదు. ఇంకా బార్బర్ కూడా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఈ డిజైరబుల్ అనమాట అన్నీ కూడా మనకి. ఇదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ రేపంటే 18 February 2023 అయితే ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకొని ఇదైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. జలిపా రాజస్థాన్, పోఖ్రాన్ రాజస్థాన్, ఖరు జమ్మూ కాశ్మీర్, కల్కా హిమాచల్ ప్రదేశ్, పఠాన్కోట్ పంజాబ్, బన్బాసా ఉత్తరాఖండ్, చక్రీ హిమాచల్ ప్రదేశ్. అయినప్పటికీ కూడాను ఎనీవేర్ ఇన్ ఇండియాలో అయితే దీనికి ట్రాన్స్ఫర్బుల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీనికైతే ఫీజు అయితే ఏం లేదనమాట. ఎగ్జామినేషన్ అయితే ఉంది కానీ ఎగ్జామినేషన్ ఫీజు లేదు, అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదనమాట అందరికీ, ఎవరికి కూడాను. ఇంకా మనం అప్లికేషన్తో పాటు ఈ 10th క్లాస్ ఏదైనా మెట్రికులేషన్ సర్టిఫికెట్ సెల్ఫ్ అటెస్టెడ్, అంటే మనం జిరాక్స్ తీసి మనం సొంతగా సైన్ చేసినటువంటి కాపీస్ అయితే పెట్టాలి. వాటిల్లో 10th క్లాస్ అవుతుంది. ఇంకా బర్త్ సర్టిఫికెట్ ఉంటే, లేదంటే 10th క్లాసే. ఇంకా కేటగిరీ సర్టిఫికెట్ SC ST అలాగా. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకా అదర్ ఏదన్నా ఉంటే కనుక అవి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ EWS క్యాండిడేట్స్. ఇంకా 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ అనమాట. 2 కవర్స్లో ₹5 స్టాంప్ వేసి మన మన అడ్రస్ రాసుకొని, మీ యొక్క అడ్రస్ రాసుకొని ₹5 స్టాంప్ వేసి 2 కవర్స్ దాంట్లో పెట్టాలన్నమాట. ఇంకా 2 లేటెస్ట్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే కనుక 2 పెట్టాలి. ఒకటైతే దాని మీద అతికిచ్చాలన్నమాట. మొత్తం 3 అయితే కావాలి. ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళైతే కనుక NOC, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదైతే మనకి ఢిల్లీ కంటోన్మెంట్ 10లో అయితే కండక్ట్ చేస్తారు. దానికోసం మనం 2-3 days తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటే అప్లికబుల్ అయితే ఉంటుంది. కాబట్టి 2-3 days మనం సొంత ఖర్చులతో అయితే మనం ఈ ఢిల్లీ కంటోన్మెంట్ దగ్గర మనం ఓన్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా
కాల్ లెటర్ అయితే పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇదైతే మనం ఒక వైట్ పేపర్ మీద A4 మీద టైప్ చేయించుకొని అయితే ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అతికిచ్చాలన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఓన్గా సైన్ చేయాలి ఈ ఫోటో అతికిచ్చిన తర్వాత. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ MTS కుక్క ఇదైతే రాయాలి. ఇక్కడ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, మీ యొక్క 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ రాయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ రాయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. ఇంకా మీ యొక్క ఏజ్, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ మీ ఏజ్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంత ఇదైతే ఇవ్వాలి. ఇంకా కేటగిరీ యూఆర్ఆ ఓబీసీ అనేది మెన్షన్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్, మీ ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్తో సహా, ఇంకా స్ట్రీట్ నెంబరు, ఇంకా పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, స్టేట్ మొత్తం కంప్లీట్గా అయితే ఇవ్వాలి. అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, మీరు ఇక్కడ సైన్ చేయాలి, ఇక్కడ డేట్ వేయాలి, ఇక్కడ ప్లేస్ రాసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ అటాచ్మెంట్ చేసుకొని ఈ అడ్రస్కి అయితే పంపించాలి మనం. HQ21 మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్, పిన్ 900106, కేర్ ఆఫ్ 56 APO అనమాట. ఇదనమాట అడ్రస్ ఇక్కడైతే ఇచ్చారు. సెకండ్ పేజీలో 7th కాలంలో HQ21 మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్, పిన్ 900106, కేర్ ఆఫ్ 56 APO. ఇదైతే అడ్రస్ అయితే చెప్పరనమాట. ఇవన్నీ మనకి కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి కాబట్టి ఈ పోస్ట్ బాక్స్కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. మనం స్పీడ్ పోస్ట్లో కానీ దాంట్లో అయితే పంపించాలి. ఇదైతే రేపు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే వస్తుంది, రేపు 18th February 2023. అది చూసుకొని దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ HQ21 మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్లు అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. Wish you all the best and success. Have a nice day.